ఇవాళ సూర్యాపేట జిల్లా మోతే మండలం మోతే గ్రామం. సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతంలో రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. నేను బాలల హక్కుల కోసం పార్టీల విధి విధానాలు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారన్న దాని మీద నేను రాయటం జరిగింది. దాని మీద ఒక పాట పాడుతానన్నా. హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంట్ హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా. బడిలో ఉన్న పిల్లలందరూ కూడా బడిలో కొనసాగించే విధంగా, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బడిలో ఉన్న పిల్లలకి ఒక నిర్బంధంగా లేకుండా, ఒక కార్పొరల్ పనిష్మెంట్ లేకుండా, అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వాళ్ళని గుంజీలు దించడం, రకరకాల మనోవేదనకు గురి కాకుండా పిల్లల్ని ఏ విధంగా బడిలోకి ఆహ్వానించాలో ఈ పాట ద్వారా మీకు ముందుకు వస్తాం. పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా. తెలంగాణ రైతాంగ పోరాటంలో సంబంధించినటువంటి అమరవీరులు ఉన్నారు. వాళ్ళని తలుసుకుంటా ఒక పల్లె ఒక చరణం పాడుతున్నా. జనగామ తాలూకా కడవెండి పల్లెలో, జనగామ తాలూకా కడవెండి పల్లెలో, వరసాని గడిపిన జరిగిన కోరులో, ఎదురు నిలవాలేక చర్చిన గుండాలు, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు ఆటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి. ఇక్కడ 4వ తరగతి చదువుతున్న సందర్భంలో మాకు చిన్న వయసు, మా తండ్రి చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అప్పటికి చనిపోయినాక మా అమ్మమ్మ గారే దోసపాటి నరసమ్మ గారు మమ్మల్ని మోతిలో విద్యాభ్యాసం చేయించడానికి తీసుకుపోయి మమ్మల్ని పాఠశాలలో చేర్పించారు. జానపదాల జాతర ఛానల్ వారు గ్రామీణ కళలు, కళాకారులను ఆదరించేటువంటి, మరుగుడమైనటువంటి కళాకారులను, కళా నైపుణ్యాలను వెలికి తీసేటువంటి సందర్భంగా మాకు ఈ యొక్క ఛానల్ ద్వారా అవకాశం కల్పించిన జానపదాల జాతర ఛానల్ వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాలాంటి కళాకారులను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల కళలలో దాగి ఉన్నటువంటి ఆణిముత్యాలను వెలికి తీసే ఉద్దేశంతో అనేక మంది కళాకారులను కూడా మీ ఛానల్ ద్వారా పరిచయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పల్లెల రాము లక్ష్మణ్, నమస్తే ఇద్దరు. ఇవాళ సూర్యాపేట జిల్లా మోతే గ్రామం. సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతంలో రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. వాళ్ళ పాట కావచ్చు, వాళ్ళ ఆట కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు, వాళ్ళు నిరంతరం చైతన్యం వైపు అడుగులేస్తూ సమాజంలో ఏదో ఒక మార్పు రావాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని పరితపిస్తూ దానికోసం పనిచేస్తుంటున్న వాళ్ళు. అలాగే కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాట యోధులతో వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆలోచన విధానాన్ని అలవర్చుకొని ఇప్పటికీ అదే విలువలతో ఉంటున్న వాళ్ళు పల్లెల రామలక్ష్మణులు. పల్లెల ఇంటి పేరు, కానీ ఇంటి పేరునే సొసైటీగా మార్చుకొని సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని పరితపిస్తున్న వాళ్ళు. అందులో భాగంగానే పల్లెల పరివర్తన సొసైటీని నిర్మాణం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు, మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చారు, సమాజంలో నెలకొన్నటువంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఇవాళ జనపదాల జాతర ఛానల్లో రామ్ లక్ష్మణులు మనకి అతిథులుగా వచ్చారు. ముందుగా మా ఛానల్ ద్వారా వాళ్ళకి కళాభివందనాలు తెలియజేస్తూ, నమస్తే రాము గారు. నమస్తే లక్ష్మణ్ గారు. మీరు అనేకమైన పాటలు రాశారు. ముందుగా మీకు ఇష్టమైన పాట, మీకు నచ్చిన పాట మా ప్రజల కోసం అందించండి. అయితే అనేకమైనటువంటి సామాజిక అంశాల మీద
నేను పాటలు రాయటం జరిగిందన్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్య అయినా ఆ సమస్యను ఒక ప్రజల సమస్యగా గుర్తించినటువంటి నేను, ఏ సమస్య నా మనసులో వచ్చిందో ఆ సమస్య మీదనే నేను పాట రాయటం జరుగుతూ ఉంది. ముందుగా నేను రాసినటువంటి పాట బాలల హక్కుల మీద రాసినటువంటి పాట. గతంలో బాలలు, పిల్లలు అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పనులలో మగ్గుతున్నటువంటి బాల్యాన్ని వెలికి తీసేటువంటి క్రమంలో బాలల హక్కుల కోసం పనిచేశాను. అది ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, మామిడిపూడి వెంకటరంగయ్య అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను 1998 నుంచి పనిచేశాను. అందులో నేను బాలల హక్కుల కోసం పార్టీల విధి విధానాలు, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారనే దాని మీద నేను రాయటం జరిగింది. దాని మీద ఒక పాట పాడతానన్నా. హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంట్ హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, చేసే ప్లాను చేసే బడ్జెట్ ఎవరి కోసమండి, అవి ఎవరి కోసమండి, ఎవరెవరి కోసమండి, వేసే ప్లాను వేసే బడ్జెట్ ఎవరి కోసమండి, అవి ఎవరి కోసమండి, ఎవరెవరి కోసమండి, గుడిసెలో ఉన్న కోసమని వాళ్ళ పిల్లల చదువు కోసమని ఏటేటా ఎంతెంత పంచుతారు పంచి మీరు బడులెన్ని కట్టినరు. హైదరాబాదు అసెంబ్లీలో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, కబుర్లు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు కబుర్లు చెప్తారు, టిఆర్ఎస్ కు తీరిక ఉండదు, టిఆర్ఎస్ కు తీరిక ఉండదు. హైదరాబాదు అసెంబ్లీలో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా. ఓకే, చాలా మంచిటివి సామాజిక గీతాన్ని పాడారు. అంటే బాల కార్మికులకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు వాళ్ళకి రావడం లేదనే దాని మీద రాశారు ఈ పాట. ఏ సందర్భంలో రాశారు? వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు, బడి వీడు ఉన్నటువంటి పిల్లలు బడిలోకి వెళ్లకుండా వారిని బర్ల కాడికి, గొర్రెల కాడికి, మేకల కాడికి, ఇట్లా వ్యవసాయ పనులలో, ప్రమాదకరమైనటువంటి పనులలో జీతాలు చేయించుకోవడం, వెట్టి చాకిరీ చేయించడం, అలాంటి సందర్భాలలో పిల్లలకు రాజకీయ పార్టీల నుంచి ఒక భరోసా లేకుండా పిల్లల్ని పిల్లలుగా చూసేటువంటి సాంప్రదాయాన్ని మరిచినటువంటి వాళ్ళని ఉద్దేశించి రాసినటువంటి పాట అన్నది. ఈ పాటలో లాస్ట్ చరణంలో అన్నారు బీజేపీ వాళ్ళని చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళని చెప్పారు, బీఆర్ఎస్ చెప్పారు, టీడీపీ చెప్పారు. వీటితో పాటు మీరు పనిచేసిన మీకు ఇష్టమైన ఎర్ర జెండా పార్టీని కూడా పట్టించుకోవటం లేదన్నారు. మరి బాల కార్మికుల హక్కులని ఇంకెవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోవాలని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా అయితే బాలల హక్కుల కోసం పనిచేసేది ప్రస్తుతం ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దాన్ని ఓనప్ చేసుకోవాలి, ప్రభుత్వమే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, దత్తత తీసుకోవాలి పిల్లల్ని. ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైనటువంటి పనుల్లో పనిచేస్తున్న పిల్లల్ని, 18 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా పిల్లలే. మనకు 18 సంవత్సరాలు నిండి అంటే వయోజన ఓటు హక్కు రాజ్యాంగం ఇస్తూ ఉన్నది. ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ పెద్దలుగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉన్నది. ఓటు హక్కు లేని వాళ్ళందరూ పిల్లలుగా చూస్తూ ఉన్నది. కాబట్టి 17 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా పిల్లలుగా చూడాలని చెప్పి అది ప్రభుత్వమే స్వచ్ఛందంగా పిల్లల కోసం
బ్రిడ్జి కోర్సు క్యాంపులు నిర్వహించాలని, వాళ్ళ బాల్యం బడిలో కొనసాగే విధంగా పూర్తి కాలం పగటి బడిలో వాళ్ళని కొనసాగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మంచి ఆలోచన. అయితే ఇది ఒక 20 సంవత్సరాలకు ముందున్న సిచ్యువేషన్ బట్టి మీరు రాసిన పాట ఇది. కానీ ఇవాళ డ్రాప్ అవుట్స్ లేవు, స్కూల్స్లో అందరికీ పెరిగినాయి. ఇప్పుడు ఏమైనా దాన్ని మోడిఫై చేసి మళ్ళీ ఏమైనా రాశారా? రాశా, అది పాడండి. అయితే బడిలో ఉన్న పిల్లలందరూ కూడా బడిలో కొనసాగించే విధంగా, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బడిలో ఉన్న పిల్లలకి ఒక నిర్బంధంగా లేకుండా, ఒక కార్పొరల్ పనిష్మెంట్ లేకుండా, అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వాళ్ళని గుంజీలు దించడం, రకరకాల మనోవేదనకు గురి కాకుండా పిల్లల్ని ఏ విధంగా బడిలోకి ఆహ్వానించాలో ఈ పాట ద్వారా మీకు చెప్పండి. పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా. టయ్యు బెల్ట్ పేర గుంజీలు అయ్యి బెట్టు పేర గుంజీలు దించి, అయ్యి బెట్టు పేర గుంజీలు దించి, మన పిల్లల తమ్ముడ బయటికి వెంటారురా, మన పిల్లల తమ్ముడ బయటికి వెంటారురా, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా. ఓకే, రైట్ అండి, చాలా మంచి పాటలు పాడారు. అయితే మీకు పాటలు పాడటం కానీ పాటలు రాయటం కానీ ఎట్లా అలవాటైంది? ఎవరిని చూసి నేర్చుకున్నారు? అయితే అన్న, నేను 6వ తరగతి చదువుకునేటప్పటి నుంచి పాటలు రాయటం నేర్చుకున్నాను. నేను మొట్టమొదటి రాసినటువంటి పాట అమరవీరులు మామూలుగా పాడుతున్నటువంటి పాటని, ఆ రాగాన్ని తీసుకొని నేను పాట ప్రాక్టీస్ చేయటం జరిగింది. అది భారతదేశంలో అమరవీరులను స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని తీసుకొని పాట రాయటం జరిగింది. అది 6వ తరగతి. పాడండి. అయితే ఆ క్రమంలోనే, అంటే ఆ పాట ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు, కానీ తెలంగాణ రైతాంగ పోరాటంలో సంబంధించినటువంటి అమరవీరులు ఉన్నారు, వాళ్ళని తలుసుకుంటా ఒక పల్లె ఒక చరణం పాడుతున్నా. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో అమరవీరులు నేల కొరిగిండ్రు, ఆ వీరులందరికీ ఎర్రని దండాలు రండో. జనగామ తాలూకా కడవెండి పల్లెలో, జనగామ తాలూకా కడవెండి పల్లెలో, వరసాని గడిపిన జరిగిన పోరులో, ఎదురు నిలవాలేక చడిచిన గుండాలు, దొంగ మాటన నిన్ను కాల్చి కూర్చిన రన్న, దండాలో 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 కోరి కడతాం కొడుకో నైజాం సర్కారోడని గర్జించిన వీరుడు నేల కొరిగిండు. సురపేట తాలూకా సురపేట తాలూకా ఎలకపల్లిలోన, పేదరైతు ఇంట పుట్టిన మాయన్న, తిరుమలగిరిలోన మిలిటరీ రక్కుపై కాల్పులు జరుపుతూ కసితీర ముందురికి, అన్న యాదగిరి నీకు దండాలో 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 భగ్నమైన వీరుడు అతడైనాడు. పాత సూర్యాపేట చక్రయ్య గుట్టలో, పాత సూర్యాపేట చక్రయ్య గుట్టలో, రక్షణ కవచంగా ఏడెడ్ల పట్టంలో, నాగున్నదలపై సరిపిన దాడిలో, కొండల
రెడ్డన్న నీకు దండాలో రెడ్డన్న నీకు దండాలో దండాలో ఊరుల దండాలో 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 కలైన నీకు దండాలో కుమరయ్య నీకు దండాలో రెడ్డి కాసుమాలి దండాలో రెడ్డి నీకు దండాలో మన్సూర్ నీకు దండాలో దసరాజకు దండాలో దసరాజకు దండాలో మధ్యకాయ నీకు దండాలో చిత్రక నీకు దండాలో మధ్యకాయల కాదుకు దండాలో కాయల కాదుకు దండాలో కాయల కాదుకు దండాలో మన్సూర్ నీకు దండాలో రులారా నీకు దండాలో రులారా నీకు ఒక్కళ్ళ తిన ఊరి మీద మరి 5,000 మంది అమరవీరులు నేల పెరిగిన బిడ్డ అది నైజామని పాలన అది మీ నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. అయితే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి భీమిరెడ్డి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉద్దండులు ఉన్నారు. వాళ్ళందరితోటి మీరు పనిచేశారు. వాళ్ళతోటి మీకున్నటువంటి అనుబంధాన్ని చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి సందర్భంలో మా తాతలు పాల్గొన్నారు. అదే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో ఆయన దళంలో మా తాత పల్లెల మైసాయి అన్నట్టు ఆయన ఆ దళంలో పాల్గొని పనిచేసి గుల్బర్గా జైలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి గుల్బర్గా జైలు కూడా పోయి ఒక 6 నెలలు జైలు జీవితం అనుభవించింది మా తాత. ఆ సందర్భంలో మేము 88లో ఇక్కడ 4వ తరగతి చదువుతున్న సందర్భంలో మాకు చిన్న వయసు, మా తండ్రి చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అప్పటికి చనిపోయినాక మా అమ్మమ్మ గారే దోసపాటి నరసమ్మ గారు మమ్మల్ని మోతిలో విద్యాభ్యాసం చేయించడానికి తీసుకుపోయి మమ్మల్ని పాఠశాలలో చేర్పించారు. చేర్పించిన తర్వాత 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాం. 4వ తరగతికి మాకు తిండి పెట్టే వాళ్ళు లేక బడికి రావాలంటే కనీసం తొడుక్కోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వెనక బట్టలు చినిగిపోతే దంతాల జానయ్య సార్ అని మమ్మల్ని పిలిచి మీ పరిస్థితి ఏంది, మీకెవరూ లేరా అని అడిగినప్పుడు మా తండ్రి చనిపోయిందని మేము చెప్పాం. మిమ్మల్ని హాస్టల్లో వేస్తాను, చదువుకుంటారా సూర్యాపేటలో అంటే మేము మా అమ్మమ్మకి చెప్తాం సార్ అంటే తీసుకురాపోండి మీ అమ్మమ్మని అంటే మా అమ్మమ్మని తీసుకొస్తే మా అమ్మతో మాట్లాడి ఈ 2 పిల్లల్ని నేను హాస్టల్ వేస్తా పంపిస్తామని అడిగితే మా అమ్మమ్మ పంపేయండి సార్ హాస్టల్లో వేయండి అంటే అప్పుడు 4వ తరగతికి మమ్మల్ని సూర్యాపేట హాస్టల్లో B1 హాస్టల్లో చిట్టిపాక రాములు సార్ అని మాకు హాస్టల్లో సీట్ రాకపోయినా మా ఇద్దరికి సీట్ వచ్చేంత వరకు అందులో ఉంచి మాకు భోజనం పెట్టిరు ఆ సార్లు. మేము ధన్యులం. ఆ రోజు జానయ్య సారు ప్రోత్సాహం వల్ల మేము సూర్యాపేట హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు ఏం చదువుకున్నారండి మీరిద్దరు? నేను MA BEd చదువుకున్నాను. వావ్, కంగ్రాట్స్. లక్ష్మణ్ గారు మీరేం చదివారు? MA తెలుగు పండిట్. MA, ఇద్దరు గ్రాడ్యుయేషన్స్. ఓకే. లక్ష్మణ్ గారు, రాము లక్ష్మణ్ అంటే రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఎట్లనో మీరు కూడా అట్లనే. అన్న రాస్తాడు, తమ్ముడు పాడతాడు, అన్న పాడతాడు, తమ్ముడు కొడతాడు. అట్లా అన్న పాట కానీ నీ పాట కానీ మీరేమన్నా రాసుకొని పాడిన పాట మీరు పాడండి. యాక్చువల్గా నేనైతే అన్న చదువుల ఉద్యమం కాంచి మొదలుకొని అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసినాం. అదే క్రమంలో పాటలు పాడుతూనే రాయడం కూడా నేర్చుకున్నాం. మొట్టమొదటిగా అంటే అమరవీరుల మీద రాసినాం. మా ఊరు ఒక కామ్రేడ్ కళాకారుడు చనిపోతే ఆయన మీద రాసిన పాట. ఎర్రెర్ర బాటలోనా ఎంకన్నా ఏ ఊరికి వెళ్ళినాడే, ఎర్రెర్ర బాటలోనా. అదే సందర్భంలో ఈ పిల్లల మీద బాగా నడుస్తున్నది, పిల్లలందరూ బాల కార్మికుల వ్యవస్థ మీద నడుస్తున్నది. ఆ సందర్భంలో ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు ఆటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, పిల్లలు పాటలు పాడాలి. ఆడుతూ పాడుతూ ఎదిగే వయసుల భారం ఎక్కడిది, పని భారం ఎక్కడిది, ఆడుతూ పాడుతూ ఎదిగే వయసుల భారం ఎక్కడిది, పని భారం ఎక్కడిది. ఆటలు ఆడాలి
కాన్సెప్ట్ మీద రాయడం జరిగింది. ఓకే. పిల్లలు ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అట్లాగనే చదువుకోవాలని ఒక సామాజిక గీతంతో మీరు ముందుకొచ్చారు. మీకు ధన్యవాదాలు. అలాగే మీరు బ్రదర్ రాము ఇద్దరు కలిసి బిఎన్ రెడ్డి గారితో చాలా దగ్గరగా ఉండి పనిచేశారు. బిఎన్ రెడ్డి గారు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం, బిఎన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇట్లుండాలి అని చెప్పి ప్రబోధించినటువంటి సంఘటన సందర్భాలు ఏమైనా ఉంటే పాటల ద్వారా చెప్పండి. అయితే యాక్చువల్గా ఏంటంటే బిఎన్ గారు సూర్యాపేటకు వచ్చిన సందర్భంలో ఆయన చివరి అంటే ఎంపీగా అయిపోయిన తర్వాత మేము ఆయన దగ్గర చేరుకునేపాటికి మాజీ ఎంపీగా ఉన్నారు, రూలింగ్లో లేకుండే. ఆ సందర్భం 96, 97, 98 సందర్భంలో మేము ఆయన గారి దగ్గర అంటే విద్యార్థి సంఘంలో ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన గారి దగ్గర పనిచేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క సందర్భంలో పనిచేస్తున్న క్రమంలో కొన్ని పనులు అప్పచెప్తే ఆ పనులు సజావుగా చేసుకొని వస్తే చాలా బాగా చేసాం శభాష్ అని చెప్పేసి భుజం మీద చేసి తట్టి జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలని చెప్పేసి వారు ఒక దఫ ఎంసీపీ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంగా చివరి వరకు ఆయన తుది శ్వాస ఇడిచే వరకు కూడా ఆయన అమ్మటుండి పనిచేయడం జరిగింది. ఆయన నుంచి ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తిని తీసుకొని ఒక బుక్ రాయడం జరిగింది. దేగల జనార్దన్ సారు, తర్వాత గుండ్లపల్లి లక్ష్మీ నరసింహారావు అని అడ్వకేట్స్ వారు, కపతం రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాసినటువంటి భూమిక అనే ఆయన జీవిత చరిత్ర మీద రాసిన పుస్తకాన్ని బిఎన్ గారు ఇంకా అది రిలీజ్ కాలే, ఏముందో ఎట్లుందో ఒకసారి చదివి వినిపి చూడు అని చెప్పిన సందర్భంగా ఆ పుస్తకం చదువుతుంటేనే కళ్ళమటి నీళ్ళు గారిని అంత త్యాగం ఆయన త్యాగం వృధా కాదని చెప్పేసి ఆ రోజు బిఎన్ గారు చదివి వినిపించడం చెప్పడం కూడా జరిగింది. ఆ స్ఫూర్తిని తీసుకొని బిఎన్ గారి మీద ఒక పాట రాయడం జరిగింది. పాడండి బిఎన్ రెడ్డి స్మరిస్తూ. ఉద్యమాల యోధుడేడి ప్రజాయుద్ధ పూర్వీ అనేడి, ప్రజాయుద్ధ పూర్వీ అనేడి, త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి, త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి, పూట గడవని పేద బతుకుల్ని చూచుంటూ చదువుకునే సంఘ శక్తి నిలిచిండు ఉద్యమాల యోధుడేడి త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి. ఓకే, బిఎన్ రెడ్డి గారి స్ఫూర్తితో మీరు పనిచేశారు, బాగుంది. అయితే బిఎన్ గారు మధ్యలో మీతో మాట్లాడుతూ మీరు చేసినటువంటి సర్వీస్కి కావచ్చు, మీ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అన్నారు. అంటే ఇవ్వడమేనా, పోటీ చేశారా? పోటీ చేశాను. ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగానే పోటీ చేశారా? ఎక్కడ? తుంగతుర్తి నుంచి చేశాను. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా, ఎంసీపీఐ క్యాండిడేట్ గా. ఏ సంవత్సరంలో? అది 2009లో. దగ్గర టైమే. ఓకే, ఎన్నోట్లు వచ్చినాయండి యాప్? అంటే పోటీలో పాల్గొన్నా. పోటీలో ఉన్నారు. పోటీలో పాల్గొన్నా. అయితే ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే వేరే అతను వచ్చి పోటీ పడి నాకు కావాలని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చిన దాన్ని ఆల్రెడీ నామినేషన్ వేసిన తర్వాత వేరే ఆయన వచ్చి మళ్ళీ నాకు కావాలంటే నన్ను ఆపేసి మళ్ళీ ఆయనకి ఇచ్చేసినాం. సరే, ఆ మేరకు మీరు చేసిన సర్వీస్ కి గుర్తింపు అయితే బిఎన్ రెడ్డి గారి దగ్గర ఉన్నదని అంటే అసలు మామూలుగా కాదు. అట్లనే రాము గారు, మీకు ఉద్యమ చరిత్ర చాలా ఉంది, పాటల నేపథ్యం ఉంది, తర్వాత కళారంగంలో ఇంచుమించు దగ్గర 30 ఏళ్ళ పైగా పనిచేస్తుంటున్నారు. కళారంగంలో 30 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద పాటలు రాశారు. మీరు రాసినటువంటి ఒక మంచి పాటతో మళ్ళీ మామూలుగా మూగజీవాల మీద పనిచేసేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. మూగజీవాలను అడవులకు తీసుకుపోయి వాటిని సాది దాని మీద వచ్చేటువంటి సంపాదనను కూడబెట్టుకునే వాళ్ళే ఉంటారు తప్ప దాని మీద పనిచేసి మూగజీవాలకు ఏమేమి సమస్యలు వస్తాయి, దానికి వచ్చే రోగాలు ఏంటి, దానికి వచ్చేటువంటి మంచి చెడు ఏందనేది ఎవరు చూడరు. దాంట్లో ఇండస్ట్రీస్ అనే వాళ్ళ ఫిలిప్పీన్స్ దేశం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ ద్వారా నేను పనిచేసిన ఒక 2 సంవత్సరాలు. మందెంట పోతున్నా మల్లన్న కొమురన్న, మందెంట పోతున్నా మల్లన్న కొమురన్న, గొర్లాను మేపుతున్నా గంగన్నలు గన్న,
మూగజీవులపై ప్రేమతో వాటికి వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాటిని హింసిస్తున్నటువంటి మానవ జాతి మీద కానీ మంచి పాట రాశారు. ఓకే, ఇంకా అట్లనే అక్షర ఉద్యమంలో పాల్గొన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో నేల కొరిగిన అమరవీరులు కూడా చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళ గురించి కానీ లేదనంటే అక్షర ఉద్యమంలో మీరు పనిచేసినటువంటి కాలం మీద మీకు అనిపించినటువంటి పాటలు కూడా రాశారుగా, ఆ పాటలు. అయితే అన్న మేము అక్షర చదువేలు కార్యక్రమంలో పనిచేసినప్పుడు రత్నకుమార్ సార్ అని మంచి రచయిత, వారు గవర్నమెంట్ టీచర్ అన్నమాట. వారు రాసినటువంటి పాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సందకడెళ్ళి చదువుకుంటా రోజుకు ఇంత నేర్చుకుంటా, సందకడెళ్ళి చదువుకుంటా రోజుకు ఇంత నేర్చుకుంటా, అక్షరాల తోటి పచ్చబడితిరన్నా నీ అక్షరమై తిరగబడితిరన్నా, అక్షరాల తోటి పచ్చబడితిరన్నా నీ అక్షరమై తిరగబడితిరన్నా, అన్నా ఓయన్నా మాయన్నలారా ఓకే, చాలా చక్కటి పాటలను ప్రజల కోసం అందిస్తున్నారు. అలాగే అక్షరోద్యమంతో పాటు మీరు ఇంకా బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడం కోసం ఇంకా దేంట్లో చేశారు? ఇంకా ఉపాధి హామీ చట్టంలో పనిచేశారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేశారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీరు ఎదుర్కొన్న సమస్య, ఆ సమస్యని పరిష్కరించడం కోసం మీరు రాసినటువంటి పాట పాడండి. రాములన్నమో నరసింహన్న వెంకటన్నమా మూసీతక్క మహారాజమ్మ మూసీతక్క మహారాజమ్మ మూసీతక్క మహారాజమ్మ మనము పనికి పోవాలే ఓయన్న రాములన్న మనము పనికి పోవాలే ఓయన్న రాములన్న ఉపాధి పనులను చేయాలే మా యొక్క ఓ సీతక్క ఉపాధి పనులను చేయాలే మా యొక్క ఓ సీతక్క రాములన్నమో నరసింహన్న వెంకటన్నమా నాగులన్న మూసీతక్క మహారాజమ్మ మూసీతక్క మహారాజమ్మ మనము పోవాలే ఓయన్న రాములన్న ఉపాధి చేయాలే మాయన్న రాములన్న. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుందండి పాట. ఇప్పుడు అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 100 రోజులు పని దినాలను కల్పించేటటువంటి అవకాశం. అట్లనే వలసలకి పోకుండా వలసల్ని నిర్మూలించి పల్లె సౌభాగ్యాన్ని కాపాడటంలో భాగమే కదా. దాంట్లో మీకు ప్రజల నుంచి వచ్చిన అనుభవాలు ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా పని చేసుకుంటేనే వాళ్ళకు కడుపుకు ఇంత కూడొచ్చే అవకాశం ఉన్నదన్న. అలాంటి సందర్భంలో ఆ పని పోతున్నటువంటి కూలీలకు పని చేసినటువంటి వారం రోజులలో తప్పకుండా 15 రోజులలో వాళ్ళకు వేతనం అందాలి. అది చట్టం చెప్తున్నది. పని చేసి 15 రోజులలో ఆ వేతనం అందకపోతే చట్టమే ఆ పని వేతనం రాని వాళ్లకు నష్టపరిహారం ఇస్తున్నది. అది అమలు చేయాలి, అది చట్టమే చెప్తున్నది. అట్టనే పని చేసేటువంటి ప్రదేశాల్లో తప్పకుండా సౌకర్యాలు కల్పించాలి. నీరు సౌకర్యం, నీడ సౌకర్యం, పసిపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు తప్పకుండా ఒక ఆయాన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని అక్కడ చూసుకునేటువంటి సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ చట్టం చెప్తున్నది. తప్పకుండా ప్రతి కుటుంబం ఉపాధి హామీ జాబ్ కార్డు అంటారు దాన్ని. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 సంవత్సరాలు పని దినాలు కల్పించాలి. 100 రోజులు 100 రోజులు పని కల్పించే ఉద్దేశంతోటే
నాటి యూపీఏ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం అన్నది. అవును, అందులో భాగంగానే మహాత్మా గాంధీ అంటాడు, పల్లెలే పట్టణాలకే పట్టు కొమ్మలు అంటారు. ఆ వలసలని నిర్మూలించటం కోసం తీసుకొచ్చిందే ఇది. అందుకే అప్పుడు వాళ్ళు అంటారు, పల్లెను వదలకు ఊరన్నా వలసల పోకురమాయన్న, పల్లెను వదలకు ఊరన్నా వలసల పోకురమాయన్న, పల్లెను వదలకు ఊరన్నా వలసల పోకురమాయన్న, పల్లెను వదలకు ఊరన్నా వలసల పోకురమాయన్న. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం పని చేసుకుందాం. లా 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 లా. అలా ఉన్న ఊర్లోనే 100 రోజులు 10 దినాలు కల్పించినటువంటి పథకం ఇప్పటికి కూడా చాలా చక్కగా నడుస్తుంది. అయితే ఈ పథకాలు వేరు అయ్యి వేరు. ఇవాళ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అట్లనే ఆడపిల్లల మీద వివక్షతలు ఉన్నాయి. మీరు ఆడపిల్లల వివక్షత మీద కానీ స్త్రీ పురుష సమానత్వం మీద కదా అనేక పాటలు రాశారు. ఆ పాటలలో మీరు కానీ లక్ష్మణ్ కానీ ఏదన్నా ఒక పాట పాడాలి. ఆ పిండము స్త్రీనా పురుషుల ఆడనా మగన లింగ నిర్ధారణ చేసేటువంటి రోజుల నుంచి ఆ యొక్క గర్భంలో పెరుగుతున్న పసిగుడ్డు ఆడ శిశువు అని తెలవంగానే కడుపులో కత్తెరలు పెట్టి ఛిద్రం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో భ్రూణ హత్యల మీద నేను పాట రాసిన భ్రూణ హత్యలు ఎంత ఘోరమమ్మ ఇది ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిదిమి వేసే పాపమెవరిదమ్మ, ఎంత ఘోరమమ్మ ఇది ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిరిమి వేసే పాపమెవరిదమ్మ. గర్భస్థ శిశువుగానే ఆడమగాని తేల్చి ఎంత ఘోరమమ్మ ఇది ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిరిమి వేసే పాపమెవరిదమ్మ. కడుపులో పెరిగే పిండ మెదగకుండా చేస్తున్నారు, బయట ప్రపంచంలోకి రాకుండా చూస్తున్నారు. కడుపులో పెరిగేటి పిండ మెదగకుండా చూస్తున్నారు, బయటి ప్రపంచంలోకి రాకుండా చూస్తున్నారు. ఎంత ఘోరమమ్మ ఇది ఎంత నేరమమ్మ, పసిగుడ్డును చిరిమి వేసే పాపమెవరిదమ్మ, పసిగుడ్డును చిరిమి వేసే పాపమెవరిదమ్మ. ఓకే, చాలా మంచి సందేశాత్మక గీతాన్ని ఇచ్చారు. మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, భ్రూణ హత్యల మీద అన్న పాట రాస్తే మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, కవిగా ఉన్నారు, మీరు సమాజానికి మంచి చెప్పడంలో భాగంగా మీరు కూడా అలాంటి అసమానతలపైన పాట రాశారు. మీరు రాసినటువంటి పాట కూడా పాడండి. యాక్చువల్గా ఒక సందర్భం ఏం నడుస్తుందంటే వర్గీకరణ ఉద్యమం నడుస్తుంది. ఆ వర్గీకరణ ఉద్యమం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన జరుగుతున్నటువంటి వివాదాన్ని కలిసి పరిష్కరించుకుందాం అనే సమస్య మీద రాయటం జరిగింది. అప్పుడు 13 సంవత్సరాలు ఆ పాట రాసేటప్పటికి. ఎంఆర్పిఎస్ ఉద్యమంకి 13 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సందర్భం గురించి పాట. అరే మాది కన్న ఢిల్లీ మంత్రులకు సవాలు చేయ పార్లమెంటుకు పయనవునండి, పార్లమెంటుకు పయనవునండి, పార్లమెంటుకు పయనవునండి. మాది కన్న ఢిల్లీ మంత్రులకు సవాలు చేయ పార్లమెంటుకు పయనవునండి, పార్లమెంటుకు పయనవునండి, పార్లమెంటుకు మనము ఒక్కటి కావాలి, మన హక్కులు గెలపాలి, ఎట్టి చేసిన పొట్ట గడవలే బతుకు మారలే బాధ తీరలే, బతుకు మారలే బతుకు మారలే బాధ ఎంతకాలమన్నో ఇక ఎదురు తిరగలన్నో, తరాలు తరగని వృక్షములన్నా చేబీచి విభజనలన్నా మాదిగ జాతి లక్ష్యములన్నా, మాదిగ జాతి లక్ష్యం, మాదిగ జాతి
ధర్మయుద్ధమన్ను కోరుకు సిద్ధంగండను మాది కన్నవర మాది కన్న ఢిల్లీ భక్తులకు సవాలు చేయ పార్లమెంటుకు పైన ఉండండి పార్లమెంటుకు పైన ధర్మయుద్ధమన్ను కోరుకు సిద్ధంగా అండను. థ్యాంక్ యూ రాము గారు. మీరు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలలో చాలా తిరిగారు. అట్లనే మీకు ఈ కళారంగంలో పాటలు రాయటానికి, కళారంగంలో రాణించడానికి మీకు ఎవరు స్ఫూర్తి? ఎవరిని చూసి పాటలు నేర్చుకున్నారు? ఎవరిని చూసి కళారంగంలో వస్తున్నారు? వాళ్ళ గురించి. వాస్తవంగా మేము ఇక్కడ ప్రజానాట్య మండలి అనేది కళాకారుల సంస్థ ఉండేది సూర్యాపేటలో. ఆ కళాకారుల ద్వారా మా దగ్గర గట్టిగుల వీరయ్య, లక్ష్మల సత్యం అనే వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ప్రజానాట్య మండలిలో కళాకారులుగా వీధి నాటకాలు వేయటం, అక్షర కళాయాత్రలో ఆ కళాయాత్రల ద్వారా తిరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళతోటి పాటు ఈ యొక్క కళారంగంలోకి ప్రవేశం చేయటం జరిగింది. వాస్తవంగా పాట రాయటం అనేది అప్పుడు యశ్పాలన్న ఉండే. యశ్పాలన్న పాట కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా పల్లెంలో వెతుకులేవో కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా పల్లెంలో వెతుకులేవో రైతన్నా అనే పాట 9 కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నా రాస్తారోకులు చేస్తున్న సందర్భంలో ప్రగతి నగర్ దగ్గర 1998, 97, 98 సందర్భంలో పెద్ద మీటింగ్, ఆ 15-20 రోజులు ధర్నాలు రాస్తారోకులు అయిపోయిన తర్వాత తిరుమలగిరి మండల కేంద్రంలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నాగన్న పాడిన పాట ఇది. ఈ పాట ఎవరు పాడారని చూసిన తర్వాత ఇది యశ్పాలన్న రాసిండు అని అప్పుడు నేను యశ్పాలన్న ఎట్టుండో చూడాలనుకున్నా. ఆ సందర్భంలో మా దగ్గర బూరుగుల ప్రభాకర్ అన్న అని ఉన్నాడు. నేను ఒక పాట రాసి అన్న ఈ పాట జర చూడనంటే ఎవరు రాసిర్రా అన్నాడు. నేనే రాసిన అన్న. బాగుంది తమ్మి, ఇట్టే నువ్వు రాయితూనే ఉండాలి, రాయాలి నువ్వు అని చెప్పి అన్న సందర్భంలో ఏది నా మనసులో మెదిలినా అది ఒక బుక్ నాకు ఇక్కడ జేబులో పెట్టుకునేది, అలా రాసుకుని ఉంటాను. ఇలాంటి సందర్భంలో మర్యాద శైలు సార్ అని ఒక సార్ ఉన్నాడు. ఆయన వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ టీచర్. ఆయన కూడా అద్భుతమైన పాటలు రాసిండు. జోగునూరు సుందర్రావు సార్, మాధవశెట్టి వీరన్న సార్, వీళ్ళు మాకు ఏదైనా వీధి నాటకాలు రాసినా ఆ వీధి నాటకాలు మాకు నేర్పించేవాళ్ళు, పాటలు నేర్పించేవాళ్ళు. ఓకే, పల్లెశ్రీ రాము గారు, మీరు కళారంగంలో పనిచేస్తున్న సందర్భంలో సామాజికంగా పాటలు రాస్తూ పాడుతున్నారు. ప్రజలను ఉన్నటువంటి మూఢనమ్మకాలపైన చైతన్యం చేశారు. మలిదశ రగిలినటువంటి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా విలువైనది. ధూమ్ధామ్ ఉద్యమంలో ప్రముఖులైనటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారితో మీకేమైనా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? గద్దరన్న మీరు వేదికలు పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉంటే అది చెబుతూ పాట పాడండి. అన్న, మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో 100కు 150% నేను ఉద్యమాలలో ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొన్నా. స్వతహాగా నేను కూడా పాట రాసిన. దగాపడ్డ తెలంగాణ తమ్ములార దగాపడ్డ తెలంగాణ తమ్ములార కదలండి, దండు గట్టి తెలంగాణ తమ్ముడు చూపించండి. ఊరికి రండిరో ఎన్నలార కదంలోకి కదలి రండిరో నా తమ్ములారా. 57 ఏళ్ల ఆకలి చావులు పోలే ఆత్మహత్యలు పెరిగే, ఆకలి చావులు పోలే ఆత్మహత్యలు పెరిగే. వలసపోయే బతుకులు మారకపాయే, రైతన్నల వలసపోయే బతుకులు మారకపాయే. రైతు కళ్ళ వింటున్నారో తెలంగాణ రైతన్నల కాల్చి పంపులే నా తెలంగాణ కూలిందా. దగాపడ్డ తమ్ములార, దగాపడ్డ తెలంగాణ
తెలంగాణ ఉద్యమానికి మీ పాట చాలా అది దోహదపడి ఉంటుంది. అయితే అదే ఉద్యమంలో గద్దరన్న అగ్రభాగాన నిలిచారు. గద్దరన్నతో మీరు పంచుకున్న వేదిక ఏదైనా ఉంటే గద్దరన్న గురించి కానీ, లేదంటే అదే వేదికలో మీరు పాడితే గద్దరన్న ఎన్న పాట ఏదైనా ఉంటే పాడండి. ఉన్నదన్న జహీరాబాద్ లో గద్దరన్న ఉన్నటువంటి వేదిక మీద నేను పంచుకున్నాను. ఆ పాట తక్కువ కులమంటే తక్కువ కులమంటివి దోసుక తింటున్నదొరా నీ ఎక్కువ ఏమిటి మంగళేది బడాదొరా రక్తమంతా వడిపి నీ బంగ్లకు రంగేస్తే వెంటనే వస్తువు దోసుక తింటున్నదొరా నీ బడాదొరా దోసుక తింటున్నదొరా బడాదొరా నీ ఎక్కువ ఏమిటి మంగళీరి బడాదొరా పలుగులు పారబట్టి కట్టాలు కొట్టలో పేరు కట్టే వస్తే కొట్టలో పేరు కట్టే దోసుక తింటున్నదొరా దోసులు పట్టంతురా మంగళీరి బడాదొరా దోసుక తింటున్నదొరా మంగళీరి బడాదొరా ఈ పాటను పాడినన్న. ఓకే, ఆ వేదిక అన్న వచ్చి ఇట్లా భుజం మీద చేసి ఇట్లా చాలా అద్భుతంగా పాడిన తమ్మి అని చెప్పిండన్న గద్దరన్న. అట్లాంటి గద్దరన్న ఈ తెలంగాణ సమాజానికి లెజెండ్. ఇవాళ కళాకారుల ప్రపంచం ఉన్నదంటే గద్దరన్న చేయబట్టి ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవునన్నా కాదన్నా ఇదే నిజమన్నా. గద్దరన్న లేకపోతే తెలంగాణ ప్రపంచంలో కళాకారులు లేరు, కళా ప్రపంచం లేదని నేను నమ్ముతున్నా. ఆ అన్న గురించి నేను కూడా ఒక పాట రాసిన, ఒక పాట ఇస్తా. పాడండి. గద్దరన్న నీ మాట, గద్దరన్న నీ మాట పోరాట పొలికేక, గద్దరన్న నీ మాట పోరాట పొలికేక గద్దరన్న నీ ఆట అడవిలో అందల తూట. గదరన్న నీ మాట పోరాట పొలికేక గదరన్న నీ ఆట పోరాట పొలికేక గదరన్న నీ ఆట అడవిలో అందల తూట. గదరన్న నీ ఆట అడవిలో అందల తూట. గదరన్న నీ ఆట అడవిలో అందల తూట. అందుకే మీకు ఇష్టమైన కవి, తెలంగాణ ప్రపంచానికి ఇష్టమైన కవి ఎస్పాలన్న చెప్తాడు, ఇది గద్దర పాటల యుగమోరా చెరిపితే చెరగని చరితరా. గద్దరు పాటల యుగమోరా చెరిపితే చెరగని చరితరా. ఇది గద్దర పాటల యుగమోరా చెరిపితే చెరగని చరితరా. ఇవాళ తెలంగాణ నేల మీద కళాకారుడంటే ఇట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడాలని ఒక కొత్త చరిత్రని ఒరవడిని సృష్టించి మన నుంచి దూరమైనటువంటి గద్దరన్న మీకు మాకు ఎంతో మందికి ఆదర్శమూర్తి. అలాంటి గద్దరన్న ఇవాళ మన ఎడ లేకపోవడం దురదృష్టకరం. ఓకే, గద్దరన్నది. అలాగే ఈ మధ్య కాలంలో గద్దరన్న కన్నా ముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, మీ జిల్లా నుంచే మిమ్మల్ని వదిలిపోయినటువంటి సోదరులు ఉన్నారు. పైలం సంతోష్ ఉన్నాడు, సుధాకర్ ఉన్నాడు, డప్పు సుధాకరు. మీరు పాటలు పాడితే 100 వేదికల మీద డప్పు కొట్టుంటాడు. డప్పు సుధాకర్ ఉన్నాడు. నిన్నగాక మొన్న పోయినటువంటి వేముల నరేష్ ఉన్నాడు. వాళ్ళని స్మరిస్తూ మీరు రాసుకున్న పాట ఏమైనా ఉందా? వాళ్ళకి మీకున్నటువంటి అనుబంధం ఏమైనా ఉంటే చెప్పండి. సంతోష్ అన్న, వేముల నరేష్ అన్న, చిప్పలపల్లి సుధాకర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారులుగా మాతో పాటు కలిసి పనిచేసారు. తెలంగాణ ధూమ్ధామ్ ఉద్యమాలలో కూడా వాళ్ళతో మేము అనేకమైనటువంటి వేదికలు పంచుకున్నామన్నా. అయితే సంతోష్ అన్న ఎప్పుడు అంటుండేవాడు, పాట రాసి పాట వినిపిస్తుండేది. నేను అన్న ఈ పాట నేను రాసినన్నా, కొంచెం దీంట్లో మంచి చెడు ఏమన్నా చెప్పాను అంటే విన్న తర్వాత నవ్వేది, బాగా రాసిన తమ్మి అని. అంటే అంత ప్రోత్సాహాన్ని అందించేటువంటి పైలం సంతోష్ అన్న ఒక అద్భుతమైన పాట పాడింది. ఆ పాట తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది. అదే
నిండు పైలంగుండు అమ్మ మాయమ్మ నిండు పైలం చూడు తల్లి మాయమ్మ నిండు పైలంగుండు అమ్మ మాయమ్మ నిండు పైలం చూడు తల్లి మాయమ్మ వద్దుకోవద్దు పడక మల్లయ్య అన్నిటిపోవద్దు బిడ్డ మల్లయ్య. ఈ పాట తెలంగాణ ప్రజల వలస బతుకుల పైన, వాళ్ళ జీవిత చరిత్ర పైన, వాళ్ళ బతుకు జీవనం పైన గోదావరి సీనను రాసిన పాట అద్భుతంగా ఆవిష్కరించగలిగినటువంటి గొప్ప కళాకారుడు కవి అన్న పైలం సంతోష్ అన్న. ఓకే, ధన్యవాదాలు. అట్లనే మీ జిల్లాలో మీతో కలిసి పనిచేసినటువంటి సహచర కళాకారులు మీ నుంచి దూరమయ్యారు, వాళ్ళని స్మరిస్తూ పాడావు. అట్లనే గద్దరాని కన్నా ముందు తెలంగాణ యావత్ ప్రపంచాన్ని పాటతో ఏకం చేసినటువంటి సాయి చంద్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఎలాంటి సంబంధం ఉంది? ఆయన మీద ఏమైనా పాటలు రాశారా? నేను చెప్తా, చెప్పండి లక్ష్మణ్ గారు. అయితే యాక్చువల్గా సాయి చందన్న తోటి కొన్ని వేదికలు పంచుకున్నాం, కానీ ఆయన కళాకారుడిగా అనేక పాటలని ఆయనకున్నటువంటి గాత్రంతో ఒక రోల్ మోడల్గా ఆయన తెలంగాణ ప్రజానికానికి కానీ కవులకు గాయకులకు కానీ అందించడం జరిగింది. కానీ ఒక సందర్భంలో ఏది గోరటి వెంకన్న గారు రాసిన పాటల్లో అన్న పాడిన పాటలు కొన్ని ఉన్నాయి ఒక క్యాసెట్లో. అందులో ఆ క్యాసెట్ నుంచి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కరువుతో విలవిలలాడుతున్నారని చెప్పేసి పాడండి. ఏం మారింది అని చెప్పి ఆ సందర్భంలో పాడండి. ఏమి మారను రా మన పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నవిరా ఏమి మారను ఈ పేదల బతుకులెందుకు హీనంగున్నవిరా. ఇంటి ముందు కొట్టాములా లేక పిల్లల రొచ్చు ఉన్నది ముందు కొట్టాములా ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది వెంట దిబ్బల అంచుల వెలసీనా వెలివాడ పేదల కంటి నిండా శోకాలున్నదిరా. ఏమి మారెను రా వెలివాడల బతుకులు ఎందుకింత హీనంగున్నవిరా. మన పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నవిరా. ఓకే. అట్లనే మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, జర్నలిస్టుల సమస్యల మీద ఏమైనా పాట రాశారా? అన్నా నేనైతే రాయలేదు. ఓకే. వాస్తవంగా అనేక సమస్యల మీద జర్నలిస్టులు అనేవాళ్ళు వివిధ కథనాలతోటి వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి కథనం కూడా తెల్లారి పేపర్లో వచ్చే విధంగా రాస్తూ వాళ్ళ సమస్యల్ని వాళ్ళే మర్చిపోయే పరిస్థితి ఉన్నది. ఈ రోజు కూడా ఇంటి అద్దెలు కట్టలేని విలేకరులు ఉన్నారంటే ఇది అతిశయోక్యం కాదు. పాడండి. కాబట్టి వారి మీద రాసినటువంటి మహాకవి మన గోరటి వెంకన్న గారు రాశారు. అరే వందనాలు వందనాలు విలేకరి అందరి ఉంటే సరి నీ పేరు వైఖరి. అక్రమాలపైన ఆలోచన గురి అన్యాయం మెడకు నీ అక్షరం అన్యాయం మెడకు నీ అక్షరం అడవుల రాలి నా పూల కథలు రాస్తాం అడుగడుగున పేద మన ఇతరు చూస్తాము అడుగుల రాలి నా పూల కథలు రాస్తాం అడుగడుగున పేద మన ఇతరు వాసమిస్తాము నీ వాసమడి వేల టోల నిలదీస్తాము. వందనాలు వందనాలు విలేకరి అందరి ఉంటే సడి నీ పేరు వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి అన్యాయం మెడకు నీ అక్షరం అన్యాయం మెడకు. ఓకే. అన్యాయాలపైన గురిపెట్టేటటువంటి కలం విలేకరిది. ఆ విలేకరి చాలా కష్టాలలో ఉంటాడు, కానీ ప్రజల కష్టాలను రాస్తాడు, తన కష్టాలను ఏనాడు చెప్పుకోడు. ఓకే, చక్కని పాటని
మా ప్రేక్షకుల కోసం వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మహిళా సమస్యలపైన మీరు పాటలు రాశారు. ఆ పాటల్ని పాడండి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ప్రేమ అది మొగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రేమ ద్వారా క్షణిక వేషంలో మానసిక స్థితిగతులను మర్చిపోయి శారీరకమైనటువంటి వాంఛల కోసమే ఈరోజు మహిళా యూత్ మరి యువకులందరూ కూడా పరితపిస్తూ తమ అమూల్యమైనటువంటి జీవితాలు కోల్పోతా ఉన్నారు. ప్రేమ అనేది ఒక సామాజిక కోణంలో చూడాలి తప్పితే ఒక వ్యభిచారంలాగా చూడకూడదని తెలియజేస్తూ, నేను శారీరక బంధంలాగా కాకుండా మరి విలువలతో కూడినటువంటి ప్రేమ వివాహాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, మనసు పడితే నీవేనా మదిలో నా నీవేనా, మనసు పడితే నీవేనా మదిలో నా నీవేనా, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, మది నిండా కోరికలున్నా మాటలాడలేకున్నా, మది నిండా కోరికలున్నా మాటలాడలేకున్నా, మనసు విప్పి చెప్పాలన్నా నిన్ను చేరలేకున్నా, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, ఆకాశముల వెన్నెల వలెనే అనునిత్యం అగుపిస్తున్నావు, ఆకాశముల వెన్నెల వలెనే అనునిత్యం అగుపిస్తున్నావు, అందనంత దూరంలోనే ఉన్నాం కదా ఓ ప్రియనేస్తం, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా. ఓకే, చాలా చక్కటి పాట వినిపించారు. ఆ కోయిల నీ జీవితంలోకి ఎప్పుడైనా వచ్చిందా? లేదు, రాలేదు. రాలేదా? వేరే వాళ్ళ పేర్లు పెడితే ఇబ్బంది అవుతుందని కోయిల మీద పెట్టి రాశాను. ఓకే, మంచిది. అయితే మీ ఇంట్లో కానీ మీకు కానీ ఎవరైనా కులాంతర వివాహాలు కానీ ప్రేమి వివాహాలు కానీ అయినాయా? జరిగినవి. మా తమ్ముడు నా తర్వాత వాడు వితంతు అంటే మన దాని ఏమంటారు ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఓకే, ఆదర్శ వివాహంలో భాగంగా గౌర్ సమ్మాన్ చేసుకుంటాడు. వావ్, సూపర్ సూపర్. అందుకోసం నువ్వు ప్రేమ పాట రాసిన కానీ నీ జీవితంలో ఒక ప్రేమ రాలే. లేదు లేదు. ఓకే, థ్యాంక్ యూ. పల్లెశ్రీ గారు, నెక్స్ట్ లక్ష్మణ్ గారు మంచి సమాజం కోసం ఆయన రాసినటువంటి పాటల్ని ఆయన వినిపించారు. ఇప్పుడు మీరు సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అలాగే ఇవాళ ఒకప్పుడు మన తాతల ముత్తాతల కింద కలరా, మలేరియా, డెంగ్యూ లాంటి గత్తర లాంటి వ్యాధులు వచ్చి జనాలు బాగా చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్లను గుర్తు చేసుకుంటూ ఇవాళ జనాలకి మీరు ఆరోగ్య జాగ్రత్తలను చెబుతూ కొన్ని పాటలు రాశారు. ఈ అన్నిటిని కోడిస్తూ ఒక 4-5 పాటలు పాడండి. ముందుగా బాల్య వివాహాల మీద ఒకటి పాడుతున్నా. పాడండి. అది దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది రాసి. ఊరంతా ఆలోచించాలి, ఓ అన్నలు అక్కలు అమ్మలు అయ్యలు, ఊరంతా ఆలోచించాలి, ఊరంతా ఆలోచించాలి, ఓ అన్నలు అక్కలు అమ్మలు అయ్యలు, ఊరంతా ఆలోచించాలి.
అయితే బాల్య వివాహాలని అరికట్టాలని ఆపాలని రాశారు. మీ పాట ప్రభావం కావచ్చు, సమాజంలో చైతన్యం కావచ్చు, చైతన్యం అయ్యారు. అయిన తర్వాత మేజర్లే పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం దాశారు. గర్భం దాల్చినటువంటి తల్లి నిండు ఆరోగ్యంతో ఉన్న పిల్లోడికి జన్మనిచ్చాలని మీరు ఒక పాట రాశారు. ఆ పాట పాడండి. ఆరోగ్య సూత్రాలను తెలుసుకో చెల్లి, నీకు పుట్టబోయే బిడ్డగా పాడుకో తల్లి. ఆరోగ్య సూత్రాలను తెలుసుకో చెల్లి, నీకు పుట్టబోయే బిడ్డగా పాడుకో తల్లి. పుట్టబోయే బిడ్డగా పాడుకో తల్లి. గర్భం దాల్చిన నీకు 5 మొదటిసారి టీకాను వేయించుకోవాలి. మొదటిసారి టీకాను వేయించుకోవాలి. కడుపులో పెరిగే బిడ్డ ఎంచక్కా ఎదుగుతుంది. కడుపులో పెరిగే బిడ్డ ఎంచక్కా ఎదుగుతుంది. ఆరోగ్య సూత్రాలను తెలుసుకో చెల్లి, పుట్టబోయే బిడ్డగా పాడుకో తల్లి. పుట్టబోయే బిడ్డగా పాడుకో తల్లి. మంచిది. ఆరోగ్యవంతమైన పాపకి జన్మనిచ్చింది ఆమె. ఆ జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి సమాజం అంటే కొన్ని వందల వేల సంవత్సరాల మానవ తప్పిదాల వలన కరోనా లాంటి వైరస్లు రావడం కావచ్చు, కలరా, మలేరియా లాంటి వ్యాధులు రావచ్చు, అంటువ్యాధులు. ఆ అంటువ్యాధులు ప్రబలకుండా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఒక పాట రాశారు. ఆ పాట పాడండి. పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా. పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా. మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా. ఆరు బయట మల విసర్జన అసలెవరూ చేయొద్దు. మీరు మంచిగా ఉండే పరిసరాలను మలినం పీల్చే గాలి తాగే నీరు కలుషితమైపోయి విరేచనాలు, కలరా, మెదడు, వాపు వ్యాధులతో. పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా. మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా. దీని ఆవక మరుగు దొడ్డిని కట్టాలోయమ్మా. ఈ అంటువ్యాధులకు ఓకే. ధన్యవాదాలు రాము గారు. ఆరోగ్యవంతమైన భారత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు చైతన్యవంతమైన కలంతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నందుకు మా జనపద జాతర ఛానల్ నుంచి మీకు కళాభివందనాలు తెలియజేస్తూ, మీ కలం, మీ పాటలు, మీ చైతన్యం ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేస్తూ, లక్ష్మణ్ గారు ఇంకేమైనా అంటే నేను అడగని మీలో ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉంటే పాటల ద్వారా చెప్పండి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అంటే 13 సంవత్సరాల నుంచి మొదలుకుంటే యంగ్స్టర్ వరకు అందరిని కూడా కబలించి వేస్తున్నది అది గంజాయి డ్రగ్స్. ఈ గంజాయి డ్రగ్స్ మీద నేను ఇటీవల కాలంలో పాట రాయడం జరిగింది. ఆదమర్సి ఆగమవుతున్నారో ఓ ఎన్నలో, ఎంతలోనే అంతమవుతున్నారో మా తమ్ములు. ఆదమర్సి ఆగమవుతున్నారో ఓ ఎన్నలో, ఎంతలోనే అంతమవుతున్నారో మా తమ్ములు. అరే తల్లి చాటు పసి పిల్లలయ్యా మీరు, తల్లి చాటు పసి పిల్లలయ్యా మీరు. విద్య బుద్ధులు వదిలి విహరించబోకయ్యా, విద్య బదులు వదిలి విహరించకాకయ్యా, విద్య బుద్ధులు వదిలి విహరించబోకయ్యా, విద్య బుద్ధులు వదిలి విహరించకాకయ్యా. అరే గంజాయి తాగితే ఓ తమ్ముడో నా తమ్ముడు, నీ బతుకంత నరకమే ఓ తమ్ముడో నా తమ్ముడు. గంజాయి తాగితే ఓ తమ్ముడో నా తమ్ముడు, నీ బతుకంత నరకమే నా తమ్ముడో నా తమ్ముడు.
దేవుడా అమ్మ నాన్న అక్క చెల్లెలు నీకుండ్రు అమ్మ నాన్న అక్క చెల్లెలు నీకుండ్రు బంధు బలగాముండ్రు అమ్మ నాన్న అక్క చెల్లెలు నీకుండ్రు అమ్మ నాన్న అక్క చెల్లెలు నీకుండ్రు నారే నారే నందర నారే నారే నన్ను నారే నన్న నారే నందరే నారే నన్ను నారే నన్న ఆదమర్సి యాగమవుతున్నారు ఓయన్నలు ఎంతలోనే అంతమవుతున్నారు మా తమ్ముడు ఆదమర్సి భాగమవుతున్నారు నా తమ్ముడు ఎంతలోనే అంతమవుతున్నారు మా తమ్ముడు. ఓకే, అంతమవుతున్నటువంటి యువతని మేల్కొల్పడానికి మత్తు పదార్థాలకు బానిసలవ్వొద్దని పల్లెశ్రీ కాలం నుంచి జాలువారినటువంటి అద్భుతమైన పాట. పల్లెల రాము గారు ఇప్పటిదాకా అభ్యుదయమైన పాటల్ని మా ప్రేక్షకుల కోసం అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జనం నుంచి వచ్చేవే జానపదాలు, ఆ జనం పాటల నుంచే సేకరించి మీరు పాటలు రాశారు కాబట్టి జనం పాటల్ని, జనం పాడుకునే పాటల్ని మా ప్రేక్షకుల కోసం పాడండి. సాపెక్కిన నాడే మరదల్లో నా మరదల్లా మరదల్లో నా మరదల్లా దారి కుక్కను కర్వదాయగని మురుగసాగర కర్వదాయగని మురుగసాగర కలేల చూడవస్తానే మరదల్లో నా మరదల్లా మరదల్లో నా మరదల్లా సాపెక్కిన నాడే చదివించి మరదల్లో నా మరదల్లా బయటకి రద్దం ముగిరిసి మరదల్లో నా మరదల్లా పోత పోత పో పాటు చుట్టుకొని తుమ్ముకురాయి అగ్గి పెట్టుకొని తుమ్మరవమ్మ తుమ్మురాయి చేరు వ్యాసము దిగు వస్తుంటది వ్యాసము దిగు వస్తుంటది కలేల చూడవస్తానే మరదల్లో నా మరదల్లా మరదల్లో నా మరదల్లా. ఓకే, మంచి భావమర్దల్ల సరసమైన పాట పాడినావు. సాపెక్క ముందు చదవలేదా అని ఆమె? సావే అనుకుంటాని ఆ, నేను అనుకున్నా. మరి సాపెక్కిచ్చును చదివిపించును, సుక్కలల్లక్క ఎందుకు చూడొచ్చును, మరి నిన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతుంది? మరదళ్ళు అసలు ఎవరు కూడా భావన చూస్తే సిగ్గుపడరు. లక్ష్మణ్ గారు ఆయన అంటే మా మామ వాళ్ళ ఇంటికాడికి పోనీ అన్నమాట. అందుకే దూరు చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు పాత గోడల పను అటంగో నా స్వామి పడుసు పిల్లల జోరు చూడు పాత గోడల పను అటంగో నా స్వామి పిల్లల తోడు చూడు దూరు చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు పాత గోడల పను అటంగో నా స్వామి పడుసు పిల్లల జోరు చూడు పాత గోడల పను అటంగో నా స్వామి పిల్లల తోడు చూడు కామంచి కడవాయి నీలో కామంచి కడవాయి నీలో నా స్వామి కడవ నిండా ముంచుకొని జోడు చేతులు కడవ మీద నా స్వామి వాళ్ళు గల్లు వాని మీద జోడు చేతులు కడవ మీద నా స్వామి వాళ్ళు గల్లు దాని మీద కాకరయ్య కట్ట మీద నా స్వామి చెక్కదంతే సోర పిలగా అందులేలా మాకులేలా నా స్వామి మదిలో ఉంటే చాలు పోరా అందులేలా మాకులేలా నా స్వామి మదిలో ఉంటే చాలు పోరా దూరు చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు పాత గోడల పనవటంగో నా స్వామి పడుసు పిల్లల జోరు చూడు పాత గోడల పనవటంగో నా స్వామి పడుసు పిల్లల జోరు చూడు. ఇంకా మా ప్రేక్షకుల కోసం ఇంకా జానపద గేయం. వద్దంటే వినదోయమ్మా వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల బెల్లం నాకు పట్టు వదలదేందమ్మో నా ముద్దుల బెల్లం టీవీ అంటది కూలర్ అంటది పూసని ఊరే ఉయ్యరంటది గ్యాసు అంటది అట్టంతైనా దెమ్మరంటది అట్టంతైనా దెమ్మరంటది కింటోళ్ళతో అమ్మా నా ముద్దుల బెల్లం పరుపు మంచము రావాలంటదమ్మో నా ముద్దుల బెల్లం వద్దంటే వినదోయమ్మా
ఓకే ఓకే చాలా జోస్ హుషారైన పాటల్ని మా ప్రేక్షకుల కోసం అందించారు. సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ దోపిడీ, అవినీతి కావచ్చు, దాని మీద నేను 2011 రాసినది. రాజకీయ అవినీతి రాజ్యమేలుతుందిరా, రాజకీయ అవినీతి రాజ్యమేలుతుందిరా, నా బంధులకు ఇది రహదారిగా మారిందిరా, నా బంధులకు ఇది రహదారిగా మారిందిరా. అవినీతి ఆయువుగా పుట్టి పెరిగిన వాళ్ళు, అభివృద్ధి పేరుతోటి అందలమెక్కే వాళ్ళు, అభివృద్ధి పేరుతోటి అందలమెక్కే వాళ్ళు, అనునిత్యం అక్రమాలే ఆచరించే వాళ్ళు, అనునిత్యం అక్రమాలే ఆచరించే వాళ్ళు, అంతిన దానికి దోచి కోట్లకు పడగెను. రాజకీయ అవినీతి రాజకీయ అవినీతి రాజ్యమేలుతుందిరా, నా బంధులకు ఇది రహదారిగా మారిందిరా. శిశు బ్యాంకుల ఖాతాలు గుట్టలుగా పెరుగుతుంటే, శిశు బ్యాంకు ఖాతాలు గుట్టలుగా పెరుగుతుంటే, నమ్మక ద్రోహం తోటే నాయకులై ఎదుగుతుంటే, రాజకీయ అవినీతి రాజమేలుతుందిరా, నా బంధులకు ఇది రహదారిగా మారిందిరా, నా బంధులకు ఇది రహదారిగా మారిందిరా. సమాజాన్ని రాజకీయ అవినీతి పట్టి పీడిస్తున్నటువంటి రాజకీయ అవినీతిని నిర్మూలించాలని మీ చైతన్యవంతమైన కలం అలా సాగింది. ఇప్పటిదాకా ప్రజా చైతన్యవంతమైన పాటలని మహిళా రంగం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, సామాజిక గీతాలు కావచ్చు, ఎన్ని పాటలు రాశారు మీరు? దాదాపు ఒక 200 పాటలు రాసిన. వావ్, సూపర్ సూపర్. ఇప్పటికి ఒక 200 పాటలు రాశారు. ఈ 200 పాటలల్లో ఏమైనా రికార్డ్ చేశారా? చేసిన ఎన్ని రికార్డ్ చేశారు? దాదాపు ఒక 15 పాటలు రికార్డ్ చేశాను. 15 పాటలు రికార్డు. ఇప్పుడు మనం పాడిన పాటలల్లో రికార్డ్ అయినవి ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. ఇక మీరు ఇంతే మీ కళాన్ని చైతన్యం వైపు మళ్లించి ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, చైతన్యం నింపి మీ కళ చైతన్యం వైపే నిలబడాలని తెలియజేస్తూ